కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో రారో ముందు చెప్పాలన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. అసెంబ్లీకి వచ్చి నీళ్లు నిజాల చర్చలో పాల్గొంటే ద్రోహులెవరో హీరోలెవరో తేలుతుందని చెప్పారు. హరీష్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కుర్చీ కోసమే హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ముందు కవిత ఆరోపణలకు హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రబుల్ షూటర్ అనే పేరున్న హరీష్ నేడు ట్రబుల్లో ఉన్నారన్నారు. ఈరోజు నిజంగా కేసీఆర్ గారు బయటకు వచ్చింది ఏదో నీటి సమస్య వేరే విషయాల గురించి కాదు. నా కొడుకో దద్దమ్మ, నా అల్లుడు ఒక సుంట, వీళ్ళిద్దరికి ఏం చేయనికి శాతనైతే లేదు, పార్టీని నడపనికి శాతనైతే లేదు, నా బిడ్డ వీళ్ళిద్దరిని బట్టలిప్పుతుంది. ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడకపోతే పార్టీలు ఎవడు ఉండడు రేపు పొద్దున అని చెప్పని తన పార్టీని కాపాడుకోనికి బయటకు వచ్చి మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక చెల్లని రూపాయి. వాస్తవానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో వారికే గుర్తుంటలేదు. నిన్న వారు ప్రసంగంలో మాట్లాడుతూ వారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రసంగించారు. అంటే వారు మర్చిపోతున్నారు, జ్ఞాపక శక్తి కోల్పోయారు అని చెప్పి చాలా స్పష్టంగా వారి యొక్క ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతుంది. దానికి చాలా స్పష్టంగా నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా 80,000 పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానం ఉన్న కేసీఆర్ గారి తప్పు చేసిర్రా, మరి మేము తప్పు చేసినామా, ఆ విషయాలపైన అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీకి వస్తే మేము ప్రెస్ మీట్ని ఏదైతే మేము అసెంబ్లీ సమావేశాలని నిర్వహిస్తామో ప్రెస్ ద్వారా అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసి ఎవరు తప్పు చేసిరో తప్పు చేయలేదో నిర్ణయిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సోయి లేకుండా ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఈరోజు నేను కూడా అనగలుగుతా, నీ జాతి ఏంది, నీ బుద్ధి ఏంది, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నీ చరిత్ర ఏంది, నీ కుటుంబ చరిత్ర ఏంది, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నువ్వు గతంలో ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఎవరిని ముంచినావు, ఎవరిని మోసాలు చేసినావు, చరిత్ర తోడుకుంటే దుబాయ్ శేఖర్కి వెళ్ళి మొదలు పెట్టాల్సి వస్తుంది మీ చరిత్ర గురించి మాట్లాడాలంటే. ఎవరినన్నా విమర్శించినప్పుడు ఏ కుర్చీలు ఉన్నారో వారి స్థాయి ఏంది, ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఒక ఇంగిత జ్ఞానంతో బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాలి. దిగజారిపోయి ఇక జనాల్లో ఏదో మాట్లాడితే నేను హీరోనైతా, లేదా నేను గట్టిగా మాట్లాడితే మా మామ నన్ను చూస్తాడు, ఒరే పొద్దున మా మామ కుర్చీ నాకు ఇస్తాడని చెప్పి నువ్వు తాపత్రయపడుతున్నావేమో, కానీ మీ మామ ఎట్టకేళ్ళకి ఆ కుర్చీ అలా కొడుకే ఇచ్చుకుంటాడు తప్ప నీకు ఇయ్యడు. రేపు పొద్దున మీ మామ ఆ కుర్చీ నీకు ఇవ్వకపోతే నువ్వు ఆ పార్టీలో ఉంటావా, లేదా ఇంకో గూటికి పోతావా, లేదా కొత్త దుకాణం తెరుచుకుంటావా, నీదే నీ క్లారిటీ లేదు. నీ మరదలు రోజుకొక అంగి ఇప్పుతుంది నీది. నీ మరదలు ప్రతిరోజు నీ యొక్క బండారాన్ని బట్టబయలు చేస్తుంది. నిన్న కూడా నీ మరదలు సోషల్ మీడియాలో చూస్తే నువ్వు ఒక బీసీ నాయకుడిని లేపి మీ మామ పక్కన కూర్చోనికి తాపత్రయపడుతున్నావు, ఏ రకంగా తపన పడుతున్నావు అని చెప్పి పదే పదే ట్రోల్ చేస్తుంది. ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు ఇలా ట్రబుల్ ఉన్నాడు. నీ ట్రబుల్లోకి వెళ్ళి బయటకు వచ్చే దుస్థితి పరిస్థితి ఆ స్థితే నీకు లేదు. ఈరోజు నువ్వు బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు.